నిరాహార దీక్షలను చేపట్టాలని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీలు ఉద్యమాలు చేస్తేనే రిజర్వేషన్లను సాధించుకుంటున్నామన్నారు. రాజ్యాంగానికి ఇప్పటి వరకు 130 సార్లు సవరణ చేశారు, కానీ బీసీల కోసం ఒక్కసారి కూడా రాజ్యాంగాన్ని సవరించలేకపోవడం దుర్మార్గమన్నారు. అనేక పోరాటాలు చేసి బీసీలకు 42% రిజర్వేషన్లను సాధిస్తే కోర్టులలో కేసులు వేసి ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రకారం విద్యా ఉద్యోగ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు కల్పించే విధంగా రాజ్యాంగ సవరణ జరగాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేసులు నడిపిస్తే మాత్రం జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఏం తమాషా ఉందా? బీసీల జీవితాలతో చెలగాట మాత్రరా? రాజ్యాంగబద్ధతనే 243 ఆర్టికల్ G6 ప్రకారం రాజ్యాంగ పద్ధతి. ఈ రాజ్యాంగానికి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారమే జీవో నెంబర్ 9 ఇచ్చింది. రాజ్యాంగంలో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. అధికారం ప్రకారం 43% ప్రతిదీ